హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ తేజస్వి. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ ఇద్దరు హీరోలు త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి మెప్పించారు. నాటు నాటు పాటలో నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడి డాన్స్ చేశారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో చరిత్ర సృష్టించారు. అయితే త్రిబుల్ ఆర్ రిలీజ్ టైంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సీక్వెల్ అనేది మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ త్రిబుల్ ఆర్ సీక్వెల్ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి? బాహుబలి సినిమాతో పోలిస్తే త్రిబుల్ ఆర్ అంత లేదన్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండియా తరపున అఫీషియల్ గా ఆస్కార్ అవార్డుకు పంపించకపోయినా రాజమౌళి తన తెలివితేటలతో ఆస్కార్ పోటీల్లో నిలిచేలా చేయడంతో పాటు ఆస్కార్ ను సైతం దక్కించుకొని చరిత్ర సృష్టించాడు. ఈ మూవీ సీక్వెల్ గురించి రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సీక్వెల్ స్టోరీ రాయమన్నాడని చెప్పాడు. అప్పటి నుంచి త్రిబుల్ ఆర్ సీక్వెల్ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు లండన్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళికి త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఉందా లేదా అనే ప్రశ్న ఎదురైంది. అయితే దీనికి రాజమౌళి త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఉందని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అయితే నెటిజన్లు మాత్రం మాకు నమ్మకం లేదు దొరా అని మేంతో ఈ వార్తలను కౌంటర్లు ఇస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అయినా రాజమౌళి అయినా ఏదో ఆ సమయానికి సీక్వెల్ గురించి అడిగితే చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారే తప్ప నిజంగా ఈ సినిమా చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో వీరిద్దరితో త్రిబుల్ ఆర్ సీక్వెల్ అంటే ఇప్పట్లో ఉండకపోవచ్చు. జక్కన్న చెప్పినట్లుగా కుదిరితే మాత్రం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు పండగే.